వెల్కమ్ టు ఈస్ ఫర్ స్టడీ. ఫస్ట్ టైం చూసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అలాగే 2025 డిఎస్సి ఎగ్జామ్లో ఈవీఎస్ అండ్ సోషల్ స్టడీస్ బిట్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ రిపీట్స్ అవుతున్నాయి ఎక్కువగా. ఫస్ట్ క్వశ్చన్, మానవ రక్తపీడాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. ఆప్షన్ 1 స్పెక్ట్రోమీటర్, 2 బారోమీటర్, 3 ఎలక్ట్రోకార్డియోగ్రామ్, 4 సిగ్మోమానోమీటర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సిగ్మోమానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలో మోనోపాజ్ వయసు ఏ సంవత్సరంలో ప్రారంభమవుతుంది? ఆప్షన్ 1 15 to 20, 2 30 to 40, 3 45 50, 4 70 to 75. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 45 to 50. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, పశుగ్రాసంలోని రెఫేజెస్లో ఎక్కువగా ఉండేవి. ఆప్షన్ 1 అధిక పీచు పదార్థం, 2 ప్రోటీన్ మాత్రమే, 3 సమాన పరిమాణంలో పీచు పదార్థం మరియు ప్రోటీన్లు, 4 ఎక్కువ ప్రోటీన్లు మరియు తక్కువ పీచు పదార్థం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 1 అధిక పీచు పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, డెంగ్యూ వాహకాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఆడ అనాపిల్స్ దోమ, 2 ఆడ ఎడిస్ దోమ, 2 మగ అనాపిల్స్ దోమ, 4 ఆడ కోలెక్స్ దోమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆడ ఎడిస్ దోమ. నెక్స్ట్ క్వశ్చన్, గూడి కింద భాగంలో ప్రవేశం ద్వారా ఏర్పరచుకునే విధంగా గూడు కట్టుకునే పక్షి. ఆప్షన్ 1 వడ్రంగ పిట్ట, 2 పిచ్చుక, 3 గిజిగాడు నేతపక్షి, 4 కాకి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గిజిగాడు ఆర్ నేతపక్షి. నెక్స్ట్ క్వశ్చన్, గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తకాన్ని రచించింది ఎవరు? గైడ్ ఆఫ్ యానిమల్స్ పుస్తకం. ఆప్షన్ 1 విలియం హార్వే, 2 అరిస్టాటిల్, 3 రొనాల్డ్ రాస్, 4 లూయి పాస్చర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ హిత ఉత్సవాన్ని జరుపుకొనుటకు మంచి మార్గం ఏది? ఆప్షన్ 1 సాంప్రదాయ దీపాలకు బదులుకు బాణాసంచి కాల్చడం, 2 ఇల్లు అలంకరించడానికి రీసైకిల్ చేసిన సామగ్రి వినియోగించడం, 3 అరిటాకుకు బదులు ప్లాస్టిక్ ప్లేట్లు వినియోగించడం, 4 విగ్రహాల తయారీకి సింథటిక్ రంగులు వినియోగించడం. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్, మెడ భాగంలో ఉండే అంతఃస్రావి గ్రంథి ఏది? మెడ భాగంలో. ఆప్షన్ 1 క్లోమం, 2 ముస్కం, 3 థైరాయిడ్, 4 అది ఒక్క గ్రంథి ఆర్ అడ్రినల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని యొక్క పిచ్ దీనిపై ఆధారపడును. ఆప్షన్ 1 తరంగధైర్యం, 2 పౌనపున్యం, 3 కాలపరిమితి, 4 తీవ్రత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పౌనపున్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో స్వచ్ఛ ఇంధనం క్లీనర్ ఫ్యూయల్. ఆప్షన్ 1 చెక్క, 2 నేలబొగ్గు, 3 పెట్రోల్, 4 సంపీడ్య సహజ వాయువు. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 4 సంపీడ్య సహజ వాయువు కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దండ అయస్కాంతాన్ని ఇనుప రజనలో ఉంచినప్పుడు ఆ ఇనుప రజను ఇక్కడ ఆకర్షించబడతాయి. ఆప్షన్ 1 దండ అయస్కాంతం యొక్క రెండు చివరల 2, ఎక్కువ దండ అయస్కాంతం యొక్క మధ్య భాగానికి 3, దండ అయస్కాంతం చుట్టూ 4, దండ అయస్కాంతం యొక్క అన్ని ప్రాంతాలకు సమానంగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ 4 అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్గా డిఎస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం విద్యుత్ పొయ్యి అయినప్పుడు విద్యుత్ ప్రవాహం వలన కలిగే అయస్కాంత ఫలితం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విద్యుత్ గంట, 2 విద్యుత్ బల్బు, 3 ఎల్ఈడి, 4 ఎయిర్ డ్రైయర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విద్యుత్ గంట. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువు సున్నపు నీటి గుంట ప్రయాణించినప్పుడు అది పాల వలె తెల్లగా మారడానికి కారణం ఈ సమ్మేళనం ఏర్పడడం. ఆప్షన్ 1 కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ 2 కాల్షియం హైడ్రాక్సైడ్, 3 కాల్షియం కార్బోనేట్, 4 కాల్షియం సల్ఫైడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ జ్ఞాన విభాగాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియను కలిగి ఉంటుంది అని తెలిపింది. ఆప్షన్ 1 వాట్సన్, 2 విలియమ్సన్, 3 ఫెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్, 4 కిల్ ప్యాట్రిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫెడ్రిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 ప్రకారం వ్యవస్థాపరమైన సంస్కరణం కానిది. ఆప్షన్ 1 సహకార వ్యవస్థలు బలోపేతం చేయడం, 2 పనితీరు సూచికలను రూపొందించడం, 3 మౌలిక వసతులు కల్పించడం, 4 తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం. ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్, తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించిన ఇతివృత్తాల్లో లేనిది. ఆప్షన్ 1 సహజ వనరులు, 2 సహజ దృగ్విషయాలు, 3 వస్తువులు ఎలా పనిచేస్తాయి, 4 అంతర్గత అవయవ నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అంతర్గత అవయవ నిర్మాణం ఇతివృత్తాల్లో లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనది. నాట్ బిలాంగ్స్ టు అకాడమిక్ స్టాండర్డ్. ఫస్ట్ 1 వర్గీకరించడం, 2 ఇంటర్వ్యూ చేయడం, 3 కారణాలు చెప్పడం, 4 ఉదాహరణలు ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇంటర్వ్యూ చేయడం అనేది విషయ విద్యా ప్రమాణంలో లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు 6 కృత్యాధార అభ్యసన సూత్రాల ఆధారంగా బోధన అభ్యసన ప్రక్రియలు రూపొందించాలనుకున్నాడు. అతడు అధ్యయనం చేయవలసింది ఏది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 2020, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, 3 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, 4 జిల్లా ప్రాథమిక విద్యా పథకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశ స్థాయిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మ్యూజియం బెంగళూరులో ఉంది. దీని ఆధ్వర్యంలో నిర్వహిస్తారండి.
నెక్స్ట్ క్వశ్చన్, వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం మొదలైన అభ్యాసన అంశాలు స్పష్టంగా బహిర్గతం కావడానికి తోడ్పడేవి ఏవి? ఆప్షన్ 1 బహుళచ్చిక ప్రశ్నలు, 2 లఘు సమాధాన ప్రశ్నలు, 3 వ్యాసరూప ప్రశ్నలు, 4 లక్ష్యాత్మక ప్రశ్నలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాసరూప పెన్సిల్ ఆర్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యానల్ బోర్డు ఈ రకం బోధనా ఉపకరణానికి ఉదాహరణ? ఆప్షన్ 1 ప్రదర్శన బల్ల, 2 రేఖాచిత్ర సాధనం, 3 త్రిమితీయ సాధనం, 4 ప్రక్షేప సాధనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రదర్శన బల్ల, డిస్ప్లే టేబుల్. ఓకే ఫ్రెండ్స్, సోషల్ బిట్స్ చూద్దాం ఇప్పుడు. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా? ఆప్షన్ 1 140 మిలియన్ కిలోమీటర్లు, 2 150 మిలియన్ కిలోమీటర్స్, 3 160 మిలియన్ కిలోమీటర్స్, 4 150 బిలియన్ కిలోమీటర్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 150 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించినది? ఆప్షన్ 1 విజ్ఞాన శాస్త్ర పర్యావరణ కేంద్రం, కర్ణాటక శాస్త్ర సాహిత్య పరిషత్, సంకల్పతరు ఫౌండేషన్, 4 కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కేరళ సాహిత్య పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణం వల్ల ఏర్పడే బలాన్ని ఈ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 డాప్లర్ ప్రభావం, 2 ఫారడే నియమం, 3 కెప్లర్ నియమం, 4 ఫెర్రల్స్ నియమం. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫెర్రల్స్ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫెర్రల్స్ నియమం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధార శిల్పకళ దీని చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది? ఆప్షన్ 1 మగధ, 2 ఢిల్లీ, 3 పంజాబ్, 4 తక్షశిల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తక్షశిల. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానలో పెరంగి పేలుడు కారణంగా మరణించిన 16వ శతాబ్దానికి చెందిన పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 హుమయూన్, 2 షేర్షా, 3 జహంగీర్, 4 బాబర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 షేర్షా. నెక్స్ట్ క్వశ్చన్, ఇతను రాష్ట్ర ప్రభుత్వ పనితీరును రాష్ట్రపతికి నివేదిస్తారు? ఆప్షన్ 1 గవర్నర్, 2 ముఖ్యమంత్రి, 2 అసెంబ్లీ స్పీకర్, 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1962, 2 1965, 3 1966, 4 1967. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన రోజు? ఆప్షన్ 1 జనవరి 24, 1950, 2 జనవరి 24, 1949, 3 జనవరి 24, 1948, 4 జనవరి 24, 1947. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 24, 1950. నెక్స్ట్ క్వశ్చన్, అందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశం కలిగి ఉన్నాము. ఈ ప్రకటన ఇచ్చినది ఎవరు? ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ, 2 బిఆర్ అంబేద్కర్, 3 మహాత్మా గాంధీ, 4 ఏపీజే అబ్దుల్ కలాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏపీజే అబ్దుల్ కలాం.
నెక్స్ట్ క్వశ్చన్, తేలనీలైపురం మరియు తేలకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఈ జిల్లాలో కలవు. ఆప్షన్ 1 విజయనగరం జిల్లా, 2 ఏలూరు, 3 కాకినాడ, 4 శ్రీకాకుళం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీకాకుళం జిల్లాలో తేలనీలిపురం, తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఐఎఫ్ ఫారెస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించింది కమిటీ. ఎన్ఈపి 1986, 2 కొరాటే కమిషన్, 3 ముదలియార్ కమిషన్, 4 ఎన్సిఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్ఈపి 1986. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కమిషన్ సిఫార్సు మేరకు పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారంలో ఈ కింది ఉపగామాలను అనుసరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి. ఆగమనాత్మక, నిగమాత్మక, విశ్లేషణాత్మక, సంక్లిష్టాత్మక ఈ 4 ఉపగమాలు కూడా సమస్య పరిష్కార ఉపగమాల్లో అనుసరించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ.